హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నేను మై కైండ్ ఆఫ్ రివ్యూ అని నేను ఈరోజు మీ ముందుకి లేడీస్కి బాగా యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ తీసుకొచ్చాను. సో నా కోసం కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఏం తీసుకొచ్చాను అనుకుంటున్నారా? మీకోసం యూజ్ అయ్యే బ్లౌజెస్ తీసుకొచ్చానండి మీషో నుంచి. రీజనబుల్ ప్రైస్లో తీసుకొచ్చానండి. నేను ఏం బ్లౌజెస్ తీసుకున్నానో చూద్దాము రండి. ఇప్పుడు మీరు చూసేది పర్పుల్ కలర్ అండి, ట్రెండింగ్లో ఉన్న కలరు. క్లాత్ అయితే బెనారస్ అండి. నేను తీసుకున్నప్పుడు ఈ బ్లౌజ్ దేనికి యూజ్ అవ్వలేదు. ఇప్పుడైతే 2-3 శారీస్ మీదకి మ్యాచ్ అయ్యేటట్టు ఉంది కాంట్రాస్ట్గా. ఇప్పుడు శారీస్కి కాంట్రాస్టే కదండి బ్లౌజెస్ వేస్తున్నారు. ఇది క్లాత్ అయితే బెనారస్ అండి. లోపల కాటన్ లైనింగ్ ప్రొవైడ్ చేశారు. హ్యాండ్స్ 3/4 వచ్చినాయండి. బ్యాక్ సైడ్ పిన్స్ ఇచ్చారు. వెనక బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ వచ్చేసండి వీ నెక్, వీడియోలో చూపిస్తున్నారు చూడండి, అది వీ నెక్ లాగా అలా ఇచ్చాడండి. నేను వేర్ చేశాను ఈ బ్లౌజ్ శారీ కాంట్రాస్ట్గా, అది పిక్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీకు. అండ్ లోపల ప్యాడ్ వచ్చిందండి. అది మీరు ఉంచుకోవచ్చండి, లేకపోతే రిమూవ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న బ్రౌన్ కలర్ అండి. క్లాత్ వైజ్ అయితే అండి ఇది ఆర్ట్ సిల్క్ అండి. వెనకాల బ్యాక్ ఉక్సులు వచ్చినాయండి. బ్యాక్ ఉక్సెస్ అండి. ఇవి దగ్గరగా చూస్తే క్లాత్ ఆర్ట్ సిల్క్ అండి. దీని మీద చెమ్కి వచ్చి లైట్గా థ్రెడ్ వచ్చిందండి. హ్యాండ్స్ అయితే ఇలాగా షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారు. లోపల అయితే కాటన్ లైనింగ్ ప్రొవైడ్ చేశారండి. ఇది కూడా ప్యాడెడ్ వచ్చినాయండి. నేను రిమూవ్ చేశాను ప్యాడ్. అండ్ థ్రెడ్స్ కూడా ఇచ్చారండి. దానికి రౌండ్ నెక్, ఫ్రంట్ రౌండ్ నెక్ అండి, బ్యాక్ రౌండ్ నెక్. చాలా బాగుందండి క్వాలిటీ అయితేని. దగ్గరగా చూడండి, ముందర కూడా పైపింగ్ వచ్చింది, ముందర పైపింగ్ లాగా. బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ అండి. ఇక్కడ చూడండి వార్లాక్ కూడా ఇచ్చాడు, వాడు ప్రొవైడ్ చేశారు వార్లాక్. ఖర్చు అయితే ఇంత ఉందండి. నేను స్టిచ్ చేయించుకున్నాను, లూజ్ అయ్యిందని. హ్యాండ్స్ కూడా బాగుందండి. ఇక్కడ ముందు చూస్తేనండి మనకి ప్యాడర్ లాగా వచ్చింది. నేను రిమూవ్ చేశానండి. ముందర అయితేనండి పైపింగ్ ఇచ్చారు. నెక్కి ఫ్రంట్ బ్యాక్ కూడా నెక్కి పైపింగ్ ప్రొవైడ్ చేశాడండి. దగ్గరగా చూడండి, అసలు చెమ్కీ వర్క్ వచ్చి క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఆ పిక్, నేను వేర్ చేసిన పిక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తానండి. నేను ఈ శారీకి ఇలా పేరప్ చేశానండి. ఇప్పుడు వరకు నేను చూపించిన బెనారస్ బ్లౌజెస్ అండి. ఇప్పుడు చూపించేది హాఫ్ పట్టు మీద మల్టీ థ్రెడ్ వర్క్ వచ్చిందండి. ఇది ఇలాగా థ్రెడ్ వర్క్ బయట చేయించుకోవాలంటే 1000 రూపీస్ పెట్టాలండి. మీషోలో అయితే మాత్రం బిలో 400కే వచ్చిందండి. హాఫ్ పట్టు మీద వచ్చింది. ఈ బ్లౌజ్ మనము పట్టు శారీస్ మీదకి పేరప్ చేయొచ్చు. దగ్గరగా చూడండి, అసలు థ్రెడ్ వర్క్ చాలా బాగుందండి. క్వాలిటీ అయితే హాఫ్ పట్టు క్వాలిటీ లాగా వచ్చింది. లోపల కాటన్ లైనింగ్ ప్రొవైడ్ చేశారండి. మనకి హ్యాండ్స్ అయితే 3/4 వచ్చింది. ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్ ఏందండి. హ్యాండ్స్కి అయితే పికాక్ డిజైన్ వచ్చి గ్రీన్, సిల్వర్ అండ్ మళ్ళీ గోల్డ్ షేడ్ ఇలా మ్యాచ్ అయ్యేలాగా ఇచ్చారండి. దగ్గరగా చూడండి, స్టోన్స్ వర్క్ కూడా ఇచ్చాడు. చాలా బాగుంది థ్రెడ్ అయితేని. థ్రెడ్ వైజ్ అయితే చాలా క్వాలిటీ బాగుందండి. మనం బయట వేల పెడుతున్నామండి మగ్గం వర్కులకి. ఇలా జస్ట్ 400 రూపీస్ ఉంటే చాలండి మనకి మీషోలో ఇలా స్టిచ్డ్ విత్ థ్రెడ్ వర్క్ వచ్చి బ్లౌజ్ వచ్చేస్తుందండి. ఇది చూడండి, సైడ్స్ కూడా మనకి చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చాడు. పట్టు శారీస్ మీదకి ఇది వేర్ చేస్తుందంటే బ్రైడల్ లుక్ వస్తుందండి. చాలా బాగుంటుంది బ్రైడల్ లుక్ లాగా. మనం మగ్గం వర్క్ పోల్చుకుంటే ఇది థ్రెడ్ వర్క్ చాలా బెటర్ అండి. ఇది జస్ట్ 400 రూపీస్ ఉంటే చాలండి. మీషోలో మనకి వర్క్ బ్లౌజ్ విత్ లైనింగ్తో సహా వచ్చేస్తుందండి. మనకి క్వాలిటీ చాలా బాగుంది, బ్రైడల్ లుక్ వస్తుందండి. ఇప్పుడు చూపించే బ్లౌజ్ అందరికీ యూజ్ అవుతుందండి. ఇది ఓల్డ్ లుక్ అండి, లైక్ 80s స్టైల్ మోడల్ కంప్లీట్ అండి. మీరు తీసుకునేటప్పుడు ప్రతి బ్లౌజ్ అండి ఎక్స్ట్రా సైజ్ ఆర్డర్ చేసుకోండి, మీ బ్లౌజ్ ఉన్న కన్నా ఎక్కువగా. అండ్ ఇది మొత్తం కాటన్ అండి, షింక్ అవుతుంది. లోపల కూడా లైనింగ్ కాటన్ ప్రొవైడ్ చేశారు. ఇలాగా ఫ్రంట్ అయితే వీ నెక్ వచ్చి ఉక్సులు వచ్చినాయండి. లోపల కాటన్ ప్యాడ్ వచ్చిందండి. నేను రిమూవ్ చేశాను దీనికి కూడా. హ్యాండ్స్ అయితే ట్రాన్స్పరెంట్ అండి. చూడండి, 3/4 బుట్ట వచ్చి కింద చిన్నగా పట్టీలాగా వచ్చిందండి, బుట్టలాగా. చాలా బాగుంది లుక్ అయితే. 80s మోడల్ స్టైల్ లాగా ఉంది. నేను ఇది వేర్ చేశాను. ఆ పిక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. బ్యాక్ సైడ్ అయితే రౌండ్ నెక్ వచ్చిందండి, హై నెక్ లాగా. చాలా బాగుంది.
క్వాలిటీ అయితేని ఇది లైక్ కంప్లీట్ ఓల్డ్ అండి. మనం ఎవరైనా స్టైలిష్ చేయాలి ఓల్డ్ లుక్ లాగా అనేది ఇప్పుడు వస్తున్నాయి కదండి ట్రెండింగ్ లాగా, చాలామంది పేరప్ చేశారు అలాగా. నేను కూడా అలాగా ట్రై చేశాను, చాలా బాగుంది. వార్లాక్ వచ్చి లోపల ఖర్చు కూడా ఎక్కువ ఇచ్చాడండి, మనం సైజ్ చేయించుకోవచ్చు. నేను ఇలా పేరప్ చేశానండి. ఇది గ్రీన్ బ్లౌజ్ అండి, ఇది కూడా బెనారస్ అండి. ముందర స్టార్ నెక్ లాగా వచ్చింది, హ్యాండ్స్ అయితే 3/4 అండి. పైన బుట్ట చేతిలాగా వచ్చి నెట్ ఇచ్చాడండి, కిందేమో పట్టీలాగా బెనారస్ పెట్టాడండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. లోపల కూడా కాటన్ లైనింగ్ ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ నెక్కి ఉక్సులు ఇచ్చాడండి, థ్రెడ్స్ ప్రొవైడ్ చేశాడు. దానికి 2 ఇలా క్యాప్స్ లాగా ఇచ్చాడు. అండ్ రౌండ్ నెక్ అండి, లోపల ప్యూర్ కాటన్ లైనింగ్, దానికి పిన్స్ ఇచ్చాడండి. ప్యాడెడ్ అండి. నేను ఇది అయితే రీసెంట్గా తీసుకున్నాను, ఆ ప్యాడ్ రిమూవ్ చేయించలేదు. ఇలా వస్తాయండి ప్యాడ్ అయితేని, మనం రిమూవ్ చేయించుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. దానికి వార్లాక్ కూడా ఇచ్చారు, మనం లూజ్ ఉంటే సైజ్ చేయించుకోవచ్చు కూడా అని. చూడండి హ్యాండ్స్కి కూడా వార్లాక్ ప్రొవైడ్ చేశాడు. బెనారస్ క్లాత్ అండి ఇది. ఇలాగా పట్టు ఫ్యాన్సీ శారీస్ మీదకి అలాగా పేరప్ చేయొచ్చు. ఇప్పుడైతే ఏ శారీస్ మీదకైనా కాంట్రాస్ట్ బ్లౌజెసే కదండి వేస్తున్నారు, ఇలాగా పేరప్ కూడా చేయొచ్చు మనము. దగ్గర స్టార్ నెక్ ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ అయితేనండి పాట్ నెక్ అండి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదండి కలంకారీ శారీస్, నా దగ్గర కలంకారీ శారీ ఉంది, సో దానికి పేరప్ చేద్దామని కాటన్ బ్లౌజ్ తీసుకున్నానండి. ఇదైతే ప్రింట్ అండి మొత్తము. హ్యాండ్స్ ఇలాగా 3/4 ఇచ్చాడు. ఫ్రంట్ బ్యాక్ నెక్కి హ్యాండ్స్ కూడా పైపింగ్ ప్రొవైడ్ చేశాడు. ఫ్రంట్ అయితే కర్వ్ లాగా వచ్చిందండి, దానికి కూడా పైపింగ్ ఇచ్చాడు చిన్నగా. ఫ్రంట్ నెక్ అండి, ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలాగ ఉక్సుల్లాగా ఇచ్చాడు. బ్యాక్ అయితే రౌండ్ అండి, హై నెక్ లాగా ఇచ్చాడు. ఇది మొత్తం కలంకారీ డిజైన్ అండి, కాటన్. లైనింగ్ అయితే ఇవ్వలేదండి, వార్లాక్ చేశాడు. లోపల మనకి ఎక్స్ట్రా కూడా ఇచ్చాడు. నాకు ఇది చాలా లూజ్ అయింది, ఎక్స్ట్రానే తీసుకున్నాను, మీరు కూడా అలాగే తీసుకున్నాను, ఎందుకంటే షింక్ అవ్వచ్చు. ఎక్స్ట్రా సైజే తీసుకోండి. నాకు ఇది బిలో 200 రూపీస్కే వచ్చిందండి. బయట మనం క్లాత్ తీసుకుంటేనండి క్లాతే 150 రూపీస్ పడుతుంది, అండ్ స్టిచ్చింగ్ కూడా అవుతుంది కదండి. బిలో 200 రూపీస్కి విత్ స్టిచ్చింగ్ ఇలాగ వార్లాక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. పైపింగ్ వచ్చి కూడా బెస్ట్ అనుకోవచ్చు. ఈ బ్లౌజ్ 2-in-1గా యూజ్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటారా, ఎవరికైనా చిన్నపిల్ల ఉంటేనండి చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు స్కూల్ ప్రోగ్రామ్స్ అని చెప్పని శారీ కట్టుకురమ్మని అలాగా ఒక్కొక్క క్యారెక్టర్ ఇస్తున్నారు కదండి, అలాంటి టైంలో ఈ బ్లౌజ్ కట్టి మనకి శారీ లాగా చేయొచ్చు. ఎందుకంటే ఇది బ్లౌజ్ సాగుతుందండి, చిన్నపిల్లలకు కూడా చాలా బాగుంటుంది, పెద్దవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. అది టీషర్ట్ మోడల్ లాగా వచ్చింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటేనండి ఈ బ్లౌజెస్ ఇలా వేసి ఫుల్ హ్యాండ్స్ వచ్చి ప్లెయిన్ శారీస్ కట్టుకుని అలా స్టైల్ అప్ చేస్తున్నారు. ఈ బ్లౌజ్ వర్క్ వస్తేనండి ఇది టీషర్ట్ క్లాత్ అండి, సాగుతుంది. ముందర రౌండ్ నెక్ వచ్చింది. హ్యాండ్స్ అయితే హాఫ్ హ్యాండ్స్ ప్రొవైడ్ చేశారండి, దానికి నెట్ ఇచ్చారు. క్వాలిటీ అయితే చాలా బాగుందండి, టీషర్ట్ లాగా సాగుతుంది. దీని ప్రైస్ అయితే నాకు 200 బిలో వచ్చిందండి, కాస్ట్ వర్త్ అనిపించింది. ఇది బ్లూ కలర్ బ్లౌజ్ అండి, క్లాత్ బెనారస్ అండి. బెనారస్ క్లాత్ మీద థ్రెడ్ వర్క్ వచ్చింది, థ్రెడ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. క్లాత్ అయితేనండి బెనారస్ అండి, బెనారస్ మీద ఇలాగ థ్రెడ్ వర్క్ గోల్డ్ వచ్చి దాని మీద చిప్స్ వర్క్ వచ్చింది. చుట్టూరు అయితే బుటాస్ వచ్చినాయండి, మొత్తం చుట్టూరు. నెక్కి అయితే వర్క్ వచ్చింది. ఇది మనము పట్టు శారీస్ మీద కూడా పైరప్ చేయొచ్చు, చాలా బాగుంది. ఇలాగ ఉక్సులు వచ్చినాయండి అటు ఇటుని, థ్రెడ్స్ ప్రొవైడ్ చేశారు. లోపల అయితే కాటన్ లైనింగ్ ఇచ్చారండి, ప్యూర్ కాటన్. ఇలాగ వార్లాక్ ఇచ్చాడు. బయట అయితే అండి చాలా కాస్ట్ ఉంటున్నాయి. ఇలా థ్రెడ్ వర్క్ వచ్చి స్టిచ్ చేయకుండా బ్లౌజ్ క్లాత్ మీద థ్రెడ్ వచ్చండి 600 రూపీస్ అలా పడుతున్నాయి. మనకు మీషోలో విత్ స్టిచ్ లైనింగ్ వేసి వస్తుందండి అలాగా వర్క్. నాకు ఇది బిలో 300 రూపీస్కి వచ్చిందండి. బయట అయితే 600 రూపీస్ పెట్టాలి. చాలా బాగుంది క్వాలిటీ. బయట బెనారస్ వచ్చి లోపల కాటన్ లైనింగ్ వేసి ఇచ్చారండి, హ్యాండ్స్ కూడా.